Hi, hello. Welcome to iGuru Insight Research Institute, exclusively for UGC NET coaching center in Telugu states. మీలో యూజీసీ నెట్, జేఆర్ఎఫ్ అండ్ దెన్ పిహెచ్డి అడ్మిషన్ సాధించాలని కలలుగంటున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఒక మంచి గుడ్ న్యూస్ అనేది వచ్చిందండి. ద అఫీషియల్ నోటిఫికేషన్ ఆఫ్ యూజీసీ నెట్ December 2024 హ్యాస్ బీన్ రిలీజ్డ్. ఫైనల్గా రిలీజ్ అయిందండి. అండ్ టుడే ఐఎమ్ హియర్ to guide you, to help you through all the important details of the notification, key important dates, eligibility criteria, educational qualification, how to fill the application process and how to prepare for the success. UGC NET అంటే మీ అందరికీ తెలుసు, ఇది ఒక లైఫ్ చేంజింగ్ ఎగ్జామ్ అని. మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలనుకుంటున్నారా? మీరు జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పొందాలనుకుంటున్నారా? అండ్ పిహెచ్డి అడ్మిషన్ కోరుకుంటున్నారా? ఫర్ ఆల్ దోస్ ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ యువర్ ఆపర్చునిటీ. రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద ఇంపార్టెంట్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ద నోటిఫికేషన్. నౌ మనం ఒక్కసారి ఆ నోటిఫికేషన్లో ఇచ్చిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ అనేది కానీ మనం ఒక్కసారి చూద్దామండి. దిస్ ఈజ్ ద అఫీషియల్ నోట్. అంటే మనకు అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఈ నోట్ అనేది మీకు కనపడుతూ ఉంటుంది. సో ఎన్టీఏ వాళ్ళది యూజీసీ గ్రాంట్ కమిషన్ ఇచ్చిన అఫీషియల్ నోట్ అండి, ఇది పబ్లిక్ నోటీసు. యాజ్ ఆఫ్ మనకి ఎప్పుడు ఇచ్చారు? 19/11/2024 మనకి ఈ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మనం ఒకసారి చూస్తే, ఇందులో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. వన్ ఈజ్, ఇక్కడ మనకి 3 పాయింట్స్ అనేది మెన్షన్ చేశారండి. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే, అవార్డ్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అపాయింట్మెంట్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేది ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు. అండ్ దెన్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే, అపాయింట్మెంట్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అడ్మిషన్ టు పిహెచ్డి అని ఇచ్చారు. అండ్ దెన్ థర్డ్ పాయింట్, అడ్మిషన్ టు ద పిహెచ్డి ఓన్లీ. అంటే ఇన్ ద అప్లికేషన్ ప్రాసెస్లో ఏంటి అంటే, ఈ 3 ఆప్షన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ 3 ఆప్షన్స్లో నుంచి మీ యొక్క ఎలిజిబిలిటీ ఏంటి, మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఏంటి, మీ యొక్క ఏజ్ ఫ్యాక్టర్స్ ఏంటి, మీ యొక్క క్యాస్ట్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవన్నీ ఓవరాల్ చెక్ చేసుకున్న తర్వాత మీ యొక్క రిక్వైర్మెంట్ ఏంటో ఆ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నౌ యాజ్ పర్ నోటిఫికేషన్ మనకి ఇంపార్టెంట్ డేట్స్, అంటే ఎగ్జామ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అనౌన్స్మెంట్ అనేది జరిగింది. సో దానికి సంబంధించింది ఒకసారి జస్ట్ మనం ఒకసారి చూద్దామండి. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు ఉందండి అంటే, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు ఇచ్చారు మనకి అంటే November 19th, అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ దెన్ అప్లికేషన్కి సంబంధించిన ఎండ్ డేట్ ఎప్పుడు ఇచ్చారు? December 10th. సో మనకి 10th ఎప్పుడు దాకా ఉందండి? 11:50 PM. యూజువల్గా మనకి ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ 5 దాకా ఇస్తారు. బట్ ఓకే, 11:50 PMకి December 10th యాక్యురేట్గా మనకి వెబ్సైట్లో వాళ్ళు టైం ఆల్రెడీ మొత్తం ఫిక్స్ చేసి ఉంటుంది కాబట్టి సాఫ్ట్వేరు, ఆ టైం కల్లా వెబ్సైట్లో ఆటోమేటికల్లా దానికి సంబంధించిన లింక్ అనేది క్లోజ్ అవుతూ ఉంటుంది. సో బీ కేర్ఫుల్ అండ్ బీ అవేర్. దీనికి సంబంధించింది అంటే అప్లై చేసే స్టార్టింగ్ డేట్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దెన్ ఎండ్ డేట్. సో ఇదేంటి అంటే, ఫీ పేమెంట్కి సంబంధించిన ఒక డెడ్ లైన్ అనేది ఇచ్చారండి. అంటే ఎవరైతే ఒకవేళ ఏదైనా ఫీ పేమెంట్ అనేది ఫస్ట్ టైం మనం అప్లై చేసిన తర్వాత, కొంతమంది ఫీ అనేది తర్వాత ఎప్పుడన్నా వాళ్ళకి వచ్చిన శాలరీయో లేకపోతే కొంతమంది మనీ అడ్జస్ట్ కాక కొద్దిగా డేట్ అటు ఇటు కట్టుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. బట్ ట్రై టు అవాయిడ్ ఇట్. అంతే, యాజ్ ఎర్లీ మొత్తం ఒక్కసారి కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. డోంట్ డిలే. అంటే దానికి సంబంధించింది డిలే చేసుకుంటూ పోయారంటే, కట్టుకోవచ్చు కదా అని చెప్పేసి నెక్స్ట్ డే ఉంది అనుకుంటానే ఉండే లోపల ఈ డేట్ రానే వస్తుంది, క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఒక్కసారి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే మొత్తం అంటే మనకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ దెన్ విత్ ఫీకి సంబంధించిన మనీ కూడా రెడీ చేసుకున్న తర్వాతనే మనం అప్లై చేద్దాం. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ గివింగ్ ద కాషన్ అండ్ డోంట్ వెయిట్ అప్ టు December 10th దాకా వెయిట్ చేయొద్దండి. ఎందుకంటే సర్వర్ ప్రాబ్లం ఉంటుంది, ఒకవేళ పేమెంట్కి సంబంధించిన బ్యాంక్ సర్వర్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, ఇంటర్నెట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లానే మీ యొక్క అకాడమిక్ డీటెయిల్స్ కానీ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వటంలో కూడా ఏదో ఒక చిన్న ప్రాబ్లమ్స్ అనేవి, అంటే కరెక్షన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా చేయడానికి ప్రయత్నం చేయండి. సో దానికి సంబంధించింది ఏంటంటే, మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, మనకి ఇప్పుడైతే రష్ అనేది తక్కువగా ఉంటుంది. నవంబర్ నుంచి December 10th దాకా, అంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి చూసుకుంటే ఇక త్రూఅవుట్ మొత్తం ఇండియా వైడ్గా అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి సర్వర్ అనేది చాలా బిజీగా ఉంటుంది. ఆ పేమెంట్ జంపింగ్ అనేది అవుతూ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అనేది
ఎరైజ్ అవుతుంటుంది. సో మీరు అట్లా చూసుకోండి. అండ్ దెన్ కరెక్షన్ ఆఫ్ విండో అన్నారండి. అది ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే మనకి December 12th and 13 అంటే 2 డేట్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఏంటి కరెక్షన్ ఆఫ్ విండోస్ అంటే ఈ త్రూ అవుట్ ప్రాసెస్లో మనకి ఏదో ఒకటి మనకున్న హెక్టిక్ వర్క్లోనో, లేకపోతే బిజీ షెడ్యూల్ అవ్వటమో, లేకపోతే తొందరగా చేయటం అనో, లేదా వితౌట్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనో, ల్యాక్ ఆఫ్ అకాడమిక్ డీటెయిల్స్ అని చెప్పేసి, లేదా ఆధార్లో ఏదో ఫాస్ట్గా ఎర్రర్ అంటే నెంబర్ మిస్టేక్ చేయడం, ఇటువంటి ఎర్రర్స్ అన్నీ కూడా ఏదో చేసేసి కంప్లీట్ చేస్తాం అప్లికేషన్ ప్రాసెస్ అయితే. బట్ అరే చేసిన తర్వాత నేను ఈ మిస్టేక్ చేశాను అని చెప్పేసి మనం తెలుసుకున్న ఫర్ దట్ ఇన్ఫర్మేషన్ మనకేంటంటే కరెక్షన్ చేసుకోవడానికి ఒక 2 days అనేది టైం ఇచ్చారు, 12th and 13th. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఆ December 12th and 13th మీరు ఏదైనా ఆ అప్లికేషన్లో కరెక్షన్ చేయదలుచుకుంటే చేసుకొని మళ్ళీ మీరు సేవ్ చేయాల్సింది ఉంటుంది. అండ్ దెన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి, మనకి ఎప్పుడు ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ అనేది క్లియర్గా చేశారు. January 1st 2025 నుంచి January 19th 2025 వరకు ఎగ్జామ్ డేట్స్ అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అఫీషియల్గా 1st Jan నుంచి మీకు ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అప్ టు మనకి 19th వరకు ఇచ్చారండి, 19th Jan 2025. సో ఇందులో మీ యొక్క రెస్పెక్టివ్ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని మీ యొక్క డేట్ అనేది అలాట్ అవుతుంది. ఈచ్ డేకి మనకి 2 షిఫ్ట్స్లో ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. ఈచ్ షిఫ్ట్ మనకి కంటిన్యూస్గా వితౌట్ బ్రేక్ 3 hours టైం అనేది మీకు ప్రాపర్గా ఇవ్వటం జరుగుతుంది. 3 hours టైం ఉంటుంది, షిఫ్ట్ వైజ్ ఉంటుంది, మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్, అంటే ఒక పర్ డేకి 2 షిఫ్ట్స్ జరుగుతూ ఉంటాయి. January 1st నుంచి January 19th 2025 వరకు ఎగ్జామ్స్ అనేది రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్ని బట్టి మీ యొక్క అలాట్మెంట్ అనేది ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. సో రిజల్ట్ అనేది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి టెంటేటివ్గా అంటే 2nd week of Februaryలో జనరల్గా ఇవ్వడానికి ట్రై చేస్తారు. మేబీ వన్ వీక్ డిలే అయినా కానీ కంపల్సరీగా మనకి February 2025లోనే మనకి రిజల్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఎలిజిబిలిటీ క్రైటీరియాని చెక్ చేద్దాం. జనరల్గా ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి there are lot of phone calls actually I received regarding ఏజ్ ప్రాబ్లమ్స్ గురించి అండ్ దెన్ క్యాస్ట్ గురించి. సార్ మేము ఎలిజిబిలిటీ ఉన్నామా, మా క్యాస్ట్కి ఎంత ఏజ్, అప్పర్ ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, తర్వాత ఎడ్యుకేషనల్కి సంబంధించిన క్వాలిఫికేషన్కి సంబంధించి జేఆర్ఎఫ్కి ఎలిజిబిలిటీ ఎట్లా సార్, పిహెచ్డి అడ్మిషన్ చేయొచ్చా మేము, అట్లానే అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ అనేది సాధించాలంటే మేము ఎలిజిబిలిటీ ఉన్నామా లేదా, ఇటువంటి దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్. నాకు యాక్చువల్గా చాలామంది లాట్స్ ఆఫ్ స్టూడెంట్స్ నాకు ఫోన్ చేసి అడగటం జరుగుతుంది. ఫర్ ఆల్ దోస్ క్యాండిడేట్స్ అండ్ దెన్ కొత్తగా అప్లై చేసే ఎవరైతే యాస్పిరెంట్స్ యూజీసీ యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా యాజ్ పర్ నోటిఫికేషన్ అక్కడ డీటెయిల్ నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారు దాని గురించి మీకు వివరించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే ఫర్ ఎవరైతే దోస్ హూ ఆర్ విల్లింగ్ ఫర్ జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనేది పొందాలనుకుంటున్నారో విల్లింగ్, అండ్ దెన్ ఫర్ దెమ్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి 30 years యాజ్ ఆఫ్ January 1st 2025 అనేది ఇచ్చారండి. అంటే మీ యొక్క మ్యాక్సిమం ఏజ్ ఎంత ఉండాలి, 30 years ఉండాలి. అంటే ఎప్పటికల్లా January 1st 2025కి. అందుకంటే మీ యొక్క ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది మీరు వెబ్సైట్లోకి వెళ్ళేసి జస్ట్ మీ యొక్క ఏజ్ క్యాలిక్యులేటర్ అన్నది ఒకసారి మీరు టైప్ చేసి మీ యొక్క డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి ఈ డేట్ అనేది గుర్తుపెట్టుకోండి. January 1st 2025 అనేది లాస్ట్ ఎండ్ డేట్ అంటే స్టార్ట్ డేట్ మీ యొక్క బర్త్ డేట్, అండ్ దెన్ January 1st 2025 అనే దాన్ని ఎండ్ డేట్గా పెడితే మీ యొక్క ఏజ్ అనేది విత్ డేట్తో సహా విత్ మినిట్తో సహా అనేది మీకు ఏజ్ క్యాలిక్యులేటర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో దాని ప్రకారం 30 అనేది 30 years దాటిన తర్వాత ఒక్క రోజు కూడా అంటే 1 day కూడా ఎక్స్ట్రా ఉండడానికి లేదండి. ఏదైనా 29 years తర్వాత ఎగ్జాక్ట్గా మీరు చూసుకుంటే 29 years 11 months అండ్ దెన్ 29 days. 30 ఉంటే 31st వస్తే ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. బట్ ఆ ఇయర్లో అంతవరకు కూడా మీరు ఎలిజిబులే. ఇదంతా ఎవరికండి, జనరల్. అక్కడ మనం ఒకసారి కానీ ఏజ్ రిలాక్సేషన్ అనేది చూద్దాం. ఏజ్ రిలాక్సేషన్ ఏదన్నా ఇచ్చారా అంటే ఎస్, ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైనా సరే ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ ఒక 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అంటే మనకి
30 + 5 అనేది యాడ్ అవుతుంది ఎవరికి, అండ్ దెన్ అట్ ద సేమ్ టైం ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఆల్సో. గుర్తుపెట్టుకోండి, ఉమెన్ క్యాండిడేట్స్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే జనరల్లో ఉన్న ఉమెన్స్ ఆల్సో దే ఆర్ హ్యావింగ్ ద ఏజ్ రిలాక్సేషన్. మీకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది 35 అనేది ఉమెన్ కేటగిరీకి కూడా ఇచ్చారు, బట్ ఫీ పేమెంట్లో ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోండి. అంటే నేను మళ్ళీ ఫీ పేమెంట్ డీటెయిల్స్కి వచ్చేసరికల్లా మీకు అక్కడ చెప్తాను. వీళ్ళకి ఫీలో ఎగ్జంప్షన్ ఇవ్వలేదు, బట్ ఏజ్లో ఎగ్జంప్షన్ ఇచ్చారు, రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ దోస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి అసలు ఏజ్ లిమిట్ అనేదే లేదు. ఎప్పుడు ఎవరైనా ఎంత ఏజ్ ఉన్నా కానీ అప్లై చేసుకోవడానికి దే ఆర్ ఎలిజిబుల్. అండ్ దెన్ వాట్ ఈస్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటాం మనం. జనరల్గా మనకి పీజీ, ఎనీ పీజీ అనేది ఇంపార్టెంట్ అండి. ఎనీ పీజీ అంటే మీ యొక్క రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్కి సంబంధించి ఎనీ పీజీ అంటే ఎవరైనా పీజీ కంప్లీట్ చేసుకున్న అందరూ కూడా ఎలిజిబులే. బట్ ఆ పీజీలో మినిమం జనరల్ అయితే 55% ఆఫ్ అగ్రిగేషన్ మార్క్స్ అనేది ఉండాలి. అండ్ దెన్ ఫర్ దోస్ రిజర్వ్ కేటగిరీస్కి వచ్చేసరికల్లా 50% అనేది అగ్రిగేట్ ఉండాలి. అండ్ దెన్ మీకు ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనకి జూన్ ప్రకారం జూన్ 2024 నోటిఫికేషన్లో ఏం చేశారంటే మనకి ఒక నోట్ ఇచ్చారండి. అంటే నోటిఫికేషన్ ఇచ్చారు ఎలిజిబిలిటీకి సంబంధించి. ఏంటి అంటే ఎనీ యూజీ కోర్స్, అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఉండాలి, వాళ్ళు 4 years ఉండాలి అది, అండ్ దెన్ 8 semesters అది ఉండాలి. వీళ్ళందరూ కూడా యూజీసీ నెట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉన్నట్లే అని చెప్పేసి మనకి యూజీసీ అనేది గైడ్లైన్స్ అనేది జూన్ 2024 నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఇది అంతా ఎట్లా ఉంటుందంటే ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 ప్రకారం మనకి యాక్చువల్గా ఈ కరికులం అనేది ఇంప్లిమెంట్ అవుతూ ఉంటుంది. ఇన్ కమింగ్ ఇయర్స్లో మనకి నార్మల్ డిగ్రీ అనేది కూడా 4 yearsగా రాబోతుంది. సో కొన్ని స్టేట్స్ అనేది ఇప్పుడే అంటే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేద్దామని చూస్తున్నారు. కొన్ని స్టేట్స్ 2025 నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు, మరికొన్ని స్టేట్స్ మేబీ 2026 నుంచి ఇంప్లిమెంట్ చేయొచ్చేమో. బట్ ఈ 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అప్లై చేయాలి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ క్యాబినెట్ అప్రూవల్ దగ్గర నుంచి అట్లానే అట్ ద సేమ్ టైం మనకి బిల్ అనేది కూడా ప్రాసెస్ అనేది చేశారు. యూజీసీ గైడ్ అనేది క్లియర్గా ఉంది అండి ఇది. సో మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది ఏంది, ఓన్లీ పీజీ అనే కాదు, యూజీ ఆల్సో ఎలిజిబుల్. బట్ ఆ యూజీ ఎలా ఉండాలి అంటే 4 years చదివి ఉండాలి, అండ్ దెన్ సెమిస్టర్స్ వైజ్ ఉంటుంది కాబట్టి 8 semesters చదివి ఉండాలి. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, దోస్ హూ ఆర్ ఇన్ 8th semester ఆఫ్ 4th year అంటే 8వ సెమిస్టర్లో ఉన్న 4వ సంవత్సరం అంటే 4th yearలో 8th సెమ్లో ఉన్నోళ్ళు కూడా ఈ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్నట్లే. యూజీసీ మనకేం చేసిందంటే జూన్ 2024లో ఒక వెబ్ నోట్ అనేది రిలీజ్ చేశారు. సో ఫర్ దట్ యూజీ కానీ పీజీ కానీ ఉన్న స్టూడెంట్స్, అండ్ దెన్ ఇదైతే మ్యాండేట్ అండి 55% అగ్రిగేట్ మార్క్స్. అంటే మనకి ఇందులో కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ కోర్ సబ్జెక్ట్స్ తీసుకొని అగ్రిగేషన్ చేస్తూ ఉంటారు. బట్ దట్స్ నాట్ రైట్. టోటల్ అన్ని సబ్జెక్ట్స్ యొక్క టోటల్ తీసుకొని అగ్రిగేట్ చేసుకొని 55% జనరల్ కేటగిరీ వాళ్ళు ఉండాలి. అండ్ దెన్ రివైజ్డ్ కేటగిరీ ఎవరైతే ఈ ఎస్సీ ఎస్టీ బీసీస్ అండ్ దెన్ ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో ఫర్ దెమ్ యాక్చువల్గా 50% ఆఫ్ మార్క్స్ అగ్రిగేషన్ అనేది ఉండాలి. సో అలా ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీగా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు యాజ్ పర్ నోటిఫికేషన్. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దాని యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందో ఒకసారి మనం చెక్ చేద్దాం. అంటే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మోడ్ ఆఫ్ ఎగ్జామ్ కండక్షన్ అనేది మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సిబిటి మోడల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే కంప్లీట్గా ఇది ఆన్లైన్ బేస్డ్ మీదే జరుగుతూ ఉంటుంది. సో ఆన్లైన్ ఎగ్జామ్ మనకి 3 hours టైం ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కంపల్సరీగా అంటే మీకు ఒక సిస్టమ్ అనేది మీకు అసైన్ చేయటం జరుగుతుంది. ఆ సిస్టంలో మీకు ఆ ప్రొసీజర్ అంతా కూడా మీరు మార్క్ టెస్టులు కానీ గ్రాండ్ టెస్టులు కానీ మీ యొక్క మా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే మీకు సిబిటి మోడల్ ఎలా రాయాలో కూడా మా దగ్గర ప్రాక్టీస్ ఉంటుందండి. సో దాని గురించి మీకు ఫర్దర్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మీకు ఆన్లైన్ మోడ్లో ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఇన్ డైలీ 2 shifts జరుగుతుంది. మనకి ఎప్పటి నుంచి చెప్పామండి, మనకి ఎగ్జాము Jan 1st నుంచి అప్ టు 19th వరకు డైలీ మనకు వచ్చేసరికి ఒక డేలో 2 shifts జరుగుతాయండి.
ఈ 2 షిఫ్ట్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి మనకి 19 డేస్ ఉంటుంది విత్ రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్. ఎవరు వాళ్ళ సబ్జెక్ట్ని బట్టి వాళ్ళ ఒక డేట్స్ అనేది అసైన్ అవుతూ ఉంటాయి. అండ్ దెన్ స్ట్రక్చర్ అనేది చూద్దామండి. ఇందులో మనకి వెరీ వెల్ పేపర్ 1 అండ్ పేపర్ 2 అనేది 2 కేటగిరీస్ ఉంటాయండి. ఈ 2 కేటగిరీస్లో పేపర్ 1 అనేది జనరల్ టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ ఉంటుంది. ఇందుకు వచ్చేసరికల్లా మనకి 50 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, ఈక్వల్ టు 100 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్కి ఎంత అండి, ఒక 2 మార్క్స్ అనేది యాడ్ చేయడం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ దెన్ పేపర్ 2 వచ్చేసరికల్లా మీ యొక్క రెస్పెక్టివ్ సబ్జెక్ట్ అండి. దీంట్లో మీకు 100 మల్టిపుల్ క్వశ్చన్స్ MCQs ఉంటాయండి. దెన్ ఇవి వచ్చేసరికల్లా 200 మార్క్స్. సో ఈచ్ క్వశ్చన్ వచ్చేసరికల్లా అగైన్ 2 మార్క్స్. సో మనకి టోటల్ 150 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ మార్క్స్ వచ్చేసరికల్లా 300 మార్క్స్. సో మీకు ఈచ్ క్వశ్చన్ వచ్చేసరికల్లా 2 మార్క్స్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి అండి, మార్కింగ్ స్కీమ్ అనేది మనం చూద్దాం. దెన్ దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్క్ అనేది క్లియర్గా మీకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో నో నెగిటివ్ మార్క్స్ కాబట్టి ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ 150 క్వశ్చన్స్కి 300 మార్క్స్. ఇఫ్ యూ ఆర్ గివ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆటోమేటికల్లీ యూ విల్ గెట్ 2 మార్క్స్. సో మీరు ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చేస్తే అన్ని క్వశ్చన్స్ ఇంటూ 2 మార్క్స్ అనేది మీకు మెన్షన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ యువర్ మార్క్స్ అండ్ దెన్ బేస్డ్ ఆన్ యువర్ క్యాస్ట్, బేస్డ్ ఆన్ యువర్ కేటగిరీ, మీ యొక్క రిజర్వేషన్ ప్రకారం మీ యొక్క వచ్చిన మార్కులను బట్టి ఒక కట్ ఆఫ్ అనేది ఉంటుందండి. ఆ కట్ ఆఫ్ అనే డీటెయిల్స్ గురించి కూడా మీకు ఫర్దర్ వీడియోలో నేను డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ జనరల్ కేటగిరీ ఏదైనా టేక్ వన్ సబ్జెక్ట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్మెంట్ తీసుకుందాం, లేదా ఎకానమీ తీసుకుందాం, లేదా కామర్స్ తీసుకుందాం, లేదా పొలిటికల్ సైన్స్ తీసుకుందాం. ఒక్కొక్క సబ్జెక్ట్లో జనరల్ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారు. అట్లానే అందులో కూడా ఉమెన్ క్యాండిడేట్స్కి ఎంత మెన్షన్ చేస్తారు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఎన్ని మార్క్స్ అనేది కట్ ఆఫ్ మెన్షన్ చేస్తారు. అట్లానే ఓబీసీకి సంబంధించింది అందులో ABCD ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన మార్క్స్ కట్ ఆఫ్ అనేది మెన్షన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఎస్సీకి సంబంధించి మెన్షన్ చేస్తారు, ఎస్టీకి సంబంధించింది ఎన్ని మార్క్స్ కట్ ఆఫ్ వచ్చినాయి ఏంటి అనేది డీటెయిల్డ్గా వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ అనేది క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. నౌ అప్లికేషన్ ప్రాసెస్ని మనం ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా అప్లై చేయాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఫస్ట్ మనం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో వాట్ ఈస్ ద అఫీషియల్ వెబ్సైట్? మనకి ఇక్కడ ugcnet.nta.ac.in అనే వెబ్సైట్కి మనం జస్ట్ లాగిన్ అవ్వాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వెబ్సైట్ని అనేది విజిట్ చేసిన తర్వాత అక్కడ మనకి స్క్రోల్ అవుతూ ఉంటుంది UGC నెట్ డిసెంబర్ 2024 నోటిఫికేషన్ అని. ఒకసారి నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే ఆ ఇన్స్ట్రక్షన్స్, హౌ టు ఫిల్ ద ఇన్స్ట్రక్షన్స్ అనేది క్లియర్గా మనకి ఒక్కసారి మీరు తరోగా చెక్ చేసుకోవాలి. ఈ చెక్ చేసుకున్న తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్ అనే ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. యు జస్ట్ క్లిక్ ఇట్. అంటే రిజిస్ట్రేషన్ మీద మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అంటే కొత్తగా అప్లై చేసే వాళ్ళకేమో న్యూ రిజిస్ట్రేషన్, అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే న్యూ యూజర్ లాగిన్ అని చెప్పేసి ఒక ఐడి క్రియేట్ చేసుకోవాలి. లేదు ఆల్రెడీ అంతకుముందే మీరు అప్లై చేసుకొని ఉంటే ఆ రిజిస్ట్రేషన్ ఐడితో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అనేది అన్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి. బట్ యూ జస్ట్ కీప్ రిమెంబర్, మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎవరైనా అంటే కొత్తగా అప్లై చేసే వాళ్ళైనా ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి ఆల్రెడీ కొంత డేటా అనేది ఉంటుంది కాబట్టి బట్ ఇట్స్ ఓకే. కొత్తగా అప్లై చేసే వాళ్ళకి ఏంటి అంటే బట్ వాట్ ఎవర్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, మీ యొక్క నేమ్ యాజ్ పర్ 10th, అట్లానే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అట్ ద సేమ్ టైం మీ ఫోన్ నెంబర్, మీ మెయిల్ ఐడీస్ అండ్ దెన్ మీ యొక్క ఆధార్ నెంబర్ అండ్ వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్. దీస్ ఆర్ ఆల్ ద పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు క్లియర్గా ముందే ఒక పేపర్ మీద మెన్షన్ చేసి పెట్టుకోండి. అట్ ద సేమ్ టైం మీ యొక్క అకాడమిక్ డీటెయిల్స్ అంటే మీ యొక్క 10th క్లాస్, మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, అట్లానే మీ యొక్క బోర్డు ఏంది, అట్లానే మీ యొక్క ఎంత అగ్రిగేట్ పర్సంటేజ్ వచ్చింది, అట్లానే మీ యొక్క ఇంటర్మీడియట్ అనేది ఎక్కడ చదివారు, ఐ మీన్ టు సే దట్ కాలేజ్ నేమ్ కావచ్చు, అట్లానే బోర్డు అండ్ దెన్ అగ్రిగేట్ పర్సంటేజ్ అండ్ దెన్ ఇయర్ ఆఫ్ పాస్. అట్ ద సేమ్ టైం మీ యొక్క యూజీ లెవెల్ అంటే అండర్ గ్రాడ్యుయేషన్కి సంబంధించింది ఏ యూనివర్సిటీలో చదివారు, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంత, అగ్రిగేట్ పర్సంటేజ్ ఎంత. అట్ ద సేమ్ టైం పీజీకి ఆల్సో సేమ్, మీ యొక్క అగ్రిగేట్ పర్సంటేజ్ ఎంత, ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు ఉన్నారు, ఏ యూనివర్సిటీ నుంచి, ఈ యొక్క ఫీల్డ్ అనేది ఆటోమేటిక్గా అందులో మీరు మెన్షన్ చేస్తారు. కాబట్టి దీస్ ఆర్ ఆల్ డీటెయిల్స్ ఏంటి అంటే మీరు ఆన్ ఆర్ బిఫోర్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ యూ మస్ట్ రైట్ ఇన్ ఏ వైట్ పేపర్. అంటే మీ యొక్క ముందు మీరు పెట్టుకోండి, రాసి మీరు ముందే పెట్టుకొని ఉండటం వల్ల ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్లో ఎర్రర్స్ అనేది మనం రెక్టిఫై చేయొచ్చు.
సో అండ్ దెన్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. అండ్ దెన్ అప్లోడ్ ఏ ఫోటో అండ్ సిగ్నేచర్, అంటే మీ యొక్క గైడ్లైన్స్ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి. ఆ గైడ్లైన్స్ ప్రకారం మీ యొక్క ఇమేజ్ని అనేదాన్ని, అట్లానే అట్ ద సేమ్ టైం మీ సిగ్నేచర్ని బోత్ సపరేటెడ్గా, అంటే ఈ 2 ఇమేజెస్ని సపరేట్గా జేపీఈ ఫార్మెట్లో మీకు ఏం చేశారంటే జేపీజీ ఫార్మెట్లో దీన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ చూడండి ఫీ యొక్క నెక్స్ట్ ఫీ డీటెయిల్స్ కానీ మనం చూసుకుంటే జనరల్ పీపుల్కి వచ్చేసరికల్లా మనకి ఎక్కువే, బట్ ఇట్స్ ఓకే. 1150 రూపీస్ అనేది మనకి జనరల్ కేటగిరీ ఎవరైనా అప్లై చేసి అందరికీ ఇవ్వబడిందండి. అండ్ దెన్ ఓబీసీ అండ్ దెన్ ఈడబ్ల్యూఎస్ గుర్తుపెట్టుకోండి, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఇందాక మీకు చెప్పానండి. ఉమెన్ యొక్క రిజర్వేషన్ కేటగిరీలో వాళ్ళు వచ్చిన ఇక్కడ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఇందులో వరకు వాళ్ళకి 35 ఇయర్స్ అప్పర్ లిమిట్ అయినా, బట్ దే నీడ్ టు పే, ఎస్పెషల్లీ ఉమెన్ అండి. వీళ్ళు కంపల్సరీగా 1150 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ ఫర్ ఈడబ్ల్యూఎస్ అండ్ దెన్ ఓబీసీ వాళ్ళు 600 రూపీస్ పే చేయాలి. ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ దెన్ పీడబ్ల్యూ అండ్ దెన్ థర్డ్ జెండర్ వేరే ఎవరైనా ఉండొచ్చు. అండ్ దెన్ ఫర్ దెమ్ 325 రూపీస్ అనేది వాళ్ళకి మాత్రం జరిగింది. అండ్ దెన్ ఈ అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఒకసారి రివ్యూ చెక్ అనేది ఉంటుంది. ఆ రివ్యూ చూసుకోండి. అగైన్ 1-2 సార్లు మీ యొక్క నేమ్, స్పెల్ మిస్టేక్స్ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ తప్పు లేకుండా ఒకసారి రివ్యూ చెక్ చేసుకున్న తర్వాత సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేసి సబ్మిషన్ చేసేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆ పేజీని అనేదాన్ని మీరు సేవ్ చేసి పెట్టుకోండి. దిస్ ఈజ్ అప్లికేషన్ ప్రాసెస్ అండి. ఫ్రెండ్స్, ఇది మీకు సువర్ణ అవకాశం. మీ యొక్క ఎయిమ్ యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ క్రాక్ చేయడానికి దిస్ నోటిఫికేషన్ ఈజ్ వన్ ఆపర్చునిటీ. డోంట్ వేస్ట్ యువర్ టైమ్. వీ హ్యావ్ వెరీ లెస్ టైమ్, హార్డ్లీ 40 to 45 days. మనకున్న ఈ 40-45 రోజుల్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఈ 40-45 రోజుల్లో యూజీసీ నెట్ ఎగ్జామ్ని క్రాక్ చేయాలి. ఈ క్రాక్ చేయడానికి మా ఐగురు టీం ఎల్లప్పుడూ మీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. For more information, please do like, share, subscribe iGuru Coaching Center. This is Vijay signing off. Thank you.